ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఊహించని రీతిలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లందరికీ మీ సోదరి శిరీష కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనకి ప్రజలు విసుగు చెంది కూటమికి ఓట్లేస్తారని ఊహించాం. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషం అంతా ఈరోజు మెజార్టీ రూపంలోని కూటమికి ఇచ్చారు. దీన్ని బట్టి ఎవరైతే ప్రజలు ఒక నమ్మకం మీద, ఒక విశ్వాసంతో మాటలను నమ్మి, ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ఈరోజు 151 సీట్లతో ఆ రోజు చరిత్ర రికార్డు రాసిన రీతిలో ఆయనకి అధికారం ఇచ్చారు. అదే ప్రజల్ని 5 సంవత్సరాలుగా పట్టించుకోకుండా ప్రజల మీద అరాచకాలు, వాళ్ళ మీద దౌర్జన్యాలు సాగించిన వాళ్ళకి ప్రజలు మరి అదే ఓటుతో బుద్ధి చెప్తారన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు చాలా స్పష్టంగా దేశ చరిత్రలో ప్రతి ఒక్కరికి గుణపాఠంలా తీసి చెప్పారు. అలాగే ఇక పలాసలో 5 సంవత్సరాలు అప్పలరాజు గారు కొండలు గుట్టలు దోచుకోవడం తప్పితే అభివృద్ధి అనేది పక్కన పెట్టి చేసిన దానికి ఈరోజు నేను కూడా ఊహించలేదు. ఒక 10,000, 15,000 మెజార్టీతో ఒక ఆడపిల్లగా నా వెంట నాకు మద్దతు నిలుస్తారనుకున్నాను. కానీ ఈరోజు 40,000 మెజార్టీతో ఒక అప్పలరాజు గారి మీద ఉన్న ద్వేషాన్ని, నా మీద ఉన్న నమ్మకాన్ని, గౌతు కుటుంబం మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలు చూపించారు. ఖచ్చితంగా లచ్చన గారు శివాజీ గారి వారసురాలిగా, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకత్వంలోని పలాసకి నేను చెప్పిన ప్రతి హామీ, ముఖ్యంగా సేఫ్ పలాస, ఈరోజు పలాసాని రక్షించుకోవడంలో, పలాసాని అభివృద్ధి పరచడంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్క నాయకుల సహకారంతో, సూచనలతో పలాసాని ముందుకు తీసుకువెళ్తూ, అలాగే ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు, వాటి మీద కూడా నేను ఇచ్చిన మాట మీద నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్న వ్యక్తి, ఆచరణ చేసే వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు అధికారంతో మాకు సహకరిస్తానంటూ ముందుకొచ్చిన బీజేపీ, వీళ్ళ ముగ్గురు కలయికతో ఇటు ఆంధ్ర రాష్ట్రం, ఇటు పలాస కూడా చెప్పిన పనులు 100% ప్రజలకు అందిస్తూ, పలాసలో ఎటువంటి ఈ 5 సంవత్సరాలు సాగిన ఎటువంటి అరాచకాలు, భూ కబ్జాలు, ప్రజల మీద దాడులు, ప్రతిపక్షాల మీద దాడులు, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు, కులాల మధ్య గొడవలు అలాంటివి ఏమీ లేకుండా పలాసాని ప్రశాంతంగా ఉంచుతున్నానని మీకు మాటిస్తున్నాను. 3వ తరం రాజకీయ వారసురాలుగా పలాస ఊహించిన రీతిలో మీకు ఎంత మెజారిటీ అందించింది. ఇక రానున్న రోజుల్లో మీ యొక్క పాలన ఏ విధంగా ఉండబోతుంది, లేదా పాత ఏమైనా మళ్ళీ తీసుకొని రాజకీయాలు ఉంటారని అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న ఇదివరకు ఆల్రెడీ నిన్న కూడా మీకు ఇదే ప్రశ్న చాలామంది మీడియా మిత్రులు అడగడం జరిగింది. అప్పలరాజు గారి లాగా ప్రతిపక్షాల మీద, తెలుగుదేశం మీద పచ్చ జెండా, పచ్చ కండువ కప్పుకున్న వాళ్ళ మీద ద్వేషాలు చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ పార్టీలో ఉన్నాము. గౌతు కుటుంబం, లచ్చన గారు, శివాజీ గారి ఆశయాలతో పెరిగాను. ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తలతో పాటు ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల జోలికి కూడా మా వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అనే విషయం మాకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఎట్లాంటి బాధలు పడ్డారో, ఎలాగా టార్చర్లు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారో, ఆస్తులు పోగొట్టుకున్నారో, జైలులో ఉన్నారో, ఆ బాధ మాకు తెలుసు. కాబట్టి ఏ వైసీపీ కార్యకర్త జోలికి మేము వెళ్ళబోవటం లేదు. అయితే 5 సంవత్సరాలు పలాసాన్ని ఒక అరాచకంగా మార్చి భూ కబ్జాలు, దోపిడీలు, ముఖ్యంగా ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు, అధికారం ఉందని చెప్పి అప్పలరాజు వెనకాల ఈరోజు ఆ 40 మంది కొంతమంది గల్లీ స్థాయి లీడర్లు ఈరోజు ప్రజల తాలూకా ఆస్తుల్ని కబ్జా చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఆ ప్రజల ఆస్తుల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం. For more videos like this, subscribe Big TV channel.